స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడైన తండ్రి, ఈ ఘనమైన నామానికి స్తోత్రం. అబ్రహాము ఇస్సాకు యాకోబుల యొక్క దేవా, మీరు మా మధ్యలో ఆత్మస్వరూపులై ఉన్న విధానానికి మీకు స్తోత్రం చేస్తున్నాం తండ్రి. ఈ సమయంలో నీ ప్రజలతో మీరు మాట్లాడమని యేసయ్య నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మనమందరం బైబిల్ తెలిసినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం చదవండి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యము. చాలండి, ఈ బైబిల్లో మూసివేసి నా వైపే మీరు చూడండి. ఎందుకంటే సాతానుడు ఎక్కువగా ఎక్కడ పనిచేస్తాడంటే ఈ సమయంలోనే వాడు ఎక్కువ పనిచేస్తాడు. ఎందుకని? మనల్ని పరలోకం నడిపించేది ఏంటి? పాటల కాదు, ఆరాధన కాదు, దేవుని వాక్యం వినటం వలన ఏం కలుగుతుంది? విశ్వాసం కలుగుతుంది. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యము. మన జీవితంలో దేవుని యందు మనం కానీ విశ్వాసం ఉంచినట్లయితే కొండలాంటి సమస్య అయినా సరే పిండిలాగా అయిపోతుంది. ఈరోజు మన జీవితాలలో ఎందుకు అద్భుతాలు ఆశీర్వాద కార్యాలు జరగట్లేదంటే దేవుని మీద మనము నమ్మకం ఉంచట్లేదు. అందును బట్టి కార్యాలు మన మధ్యలో జరగట్లేదు. యేసు ప్రభు కాలంలో అద్భుతాలు జరిగాయి, అపోస్తుల కాలాలలో అద్భుతాలు జరిగాయి. ఈ దినాలలో మనం ఎందుకు అద్భుతాలు చూడలేకపోతున్నాం? దేవుని ఎడల మనకున్న విశ్వాసం అనేది సన్నగిలింది. అవునా కదా? ఈరోజు చాలామందికి జ్వరాలు వస్తే అనారోగ్యం సేడికి వెళ్తారు, హాస్పిటల్స్కి వెళ్తారు. ఇంట్లో వైలెన్స్ కానీ గొడవలు కానీ జరిగితే ఎక్కడికి వెళ్తారు? పోలీస్ స్టేషన్కి వెళ్తారు. మన జీవితంలో మనకు ముందున్న ప్రధాన యాజకుడు, మన కాపరి, మన తండ్రి అయిన యేసయ్య వైపు ఈరోజు నీవు కానీ విశ్వాసం ఉంచినట్లయితే నీకు పోలీస్ స్టేషన్ అవసరం లేదు, హాస్పిటల్ మీకు అవసరం లేదు. సమస్తము దేవుడే మనకన్నీ జరిగించగలడు. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో విశ్వాసంతో ఒక అతను ప్రార్థన చేశాడు. అతనికి ఎన్నో సమస్యలు, భయంకరమైన పరిస్థితి అతనికి తాండవించింది. అతడైతే మరి ఏ రాజు దగ్గరికి వెళ్ళలేదు, ఏ వైద్యుడి యొద్దకు వెళ్ళలేదు, ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళలేదు. అతను ఎక్కడికి వెళ్ళాడంటే దేవుడి సన్నిధికి వెళ్ళి ఆయన ప్రార్థన చేశాడు. ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. ఎవరైనా మనం చూసినట్లయితే 2వ రాజుల గ్రంథము 19వ అధ్యాయము మనం 14వ వచనాన్ని నుంచి చదువుదాం. 2వ రాజుల గ్రంథం 19వ అధ్యాయము 14 నుంచి మనం చదువుదాం. గట్టిగా చదవడం. యెహోవా చెవియొగ్గి ఆలకింపుము, యెహోవా కన్నులు తెరిచి దృష్టించుము. జీవము గల దేవుడైన నిన్ను దూషించుటకై సనహరీపు పంపిన వారి మాటలను చెవినబెట్టుము. యెహోవా అశ్షూరు రాజులు ఆ జనములను వారి దేశములను పాడు చేసి వారి దేవతలను అగ్నిలో వేసినది నిజమే. ఆ రాజ్యములు దేవత నిజమైన దేవుళ్ళు కాక మనుషుల చేత చేయబడిన కర్రలు రాళ్ళే గనుక వారు వారిని నిర్మూలన చేసేవి. యెహోవా మా దేవా, లోకమందున సమస్త జనులు నీవే నిజముగా అద్వితీయ దేవుడైన యెహోవావని తెలుసుకున్నట్లుగా అతని చేతుల నుండి మమ్మను రక్షించుము. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసింది ఎవరు? రాజు అయిన హిజ్కియా. ఇతడు యోధారాజు. అయితే దేవునిలారా, అతని కాలంలో అతనికి భయంకరమైన సమస్య వచ్చింది. శత్రు రాజులు ఆ దేశాన్ని ముట్టడించినప్పుడు ఆయన ఇతర రాజులని ఆశ్రయించలేదు, కానీ
దేవుని సన్నిధికి వెళ్ళి ఆయన ప్రార్థన చేశాడు. ఏం చేశారు? ప్రార్థన చేసి, ఈరోజు నేను ఎవరన్నా గురి పెట్టి నిన్ను టార్గెట్ చేసి నిన్ను అంతమొందించాలనుకుంటే నువ్వేం చేస్తావు? ఏం చేస్తారని మీరు వెళ్ళి ఎక్కడికి వెళ్తారు? పోలీస్ స్టేషన్లకి వెళ్తారు, అవునా కదా? ఇదిగో నాకు ఇలా థ్రెట్ ఉంది, నన్ను చంపడానికి వేరే వాళ్ళు చూస్తున్నారు అనేసి వెళ్ళి జైలుకి వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తాం. కానీ ఇతడికి అలాంటి పరిస్థితి వచ్చింది. కానీ ఇతడు ఎక్కడికి వెళ్ళారు? దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే ఆయన ప్రార్థన చేశాడో దేవుడు వెంటనే ఒక జవాబును ఇచ్చాడు. ఆ జవాబును మనం చూసినట్లయితే అదే 2 రాజుల గ్రంథం 19వ అధ్యాయము 34 నుంచి మనం చదువుదాం. 34వ వచనం నుంచి 35 వచనం 36 వచనం. 34 చదవండి గట్టిగా. నా నిమిత్తమును నా సేవకులైన దావీదు నిమిత్తమును నేను ఈ పట్టణమును కాపాడి రక్షించుదును. ఆ రాత్రియే యెహోవా దూత బయలుదేరి అశ్షూరు వారి దండపేటలో చూచి 185,000 మందిని హతము చేసేను. గట్టిగా సఫలు కొడదామని. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఎంత అద్భుతమో చూడండి. హిజ్కియా చేసిన ఈ ప్రార్థనకు దేవుడు జవాబిచ్చాడు. ఎంతమందిని చంపిందంటే దేవుని దూత వచ్చి 185,000 మందిని ఒకే ఒక రాత్రి హతం చేసింది. ఇంత బలశౌర్యము గల దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క ప్రసన్నత మనం కూడా పొందుకోవాలంటే దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. దేవుని యొక్క నుండి మనము ఇలాంటి జవాబులు పొందుకోవాలంటే హిజ్కియా వలె మనం కూడా ప్రార్థన చేస్తూ ఉండాలి. అయితే ఒకే ఒక దేవదూత ఎంతమందిని చంపింది? 185,000 మందిని. ఈరోజు మీకు ఒక కత్తి ఇచ్చి ఒక 10 మంది నరకంటే ఎంతమందిని పడగలరు? అసలు కత్తిని విడితే నిసిరేసి విరుగుతాయి. వేసిన అర్థమే జయం. దేవుని బిడ్డలారా, మనకి కాపుదల ఇచ్చే దేవదూతలో హైట్ ఎంత ఉంటుందంటే మినిమం 80 నుంచి 100 అడుగుల దాకా హైట్ ఉంటుంది. ఒకసారి 1996లో నాసా వాళ్ళు హబుల్ టెలిస్కోప్ అనేది ఆ భూమి మీద నుంచి ఆకాశానికి పంపించారు. ఈ హబుల్ టెలిస్కోప్ భూమికి సుమారు 1,500 కోట్ల కిలోమీటర్ల హైట్లో ఉంటుంది. అయితే ఇది ఒకసారి ఫొటోస్ తీసి నాసాకి పంపించింది. అందులో ఏం తెలియదంటే ఒక చోట కొన్ని దేవదూతలు నాట్యం ఆడుతూ ఎగురుతూ వెళతాం ఫోటో తీసింది. ఈ తీసినప్పుడు అందులో ఒక్కొక్క దేవదూత వచ్చేసి సుమారు 90 అడుగులు ఎత్తుందంట. హల్లెలూయా. వాటి యొక్క వింగ్స్ అంటే రెక్కలు వచ్చేసి 50 నుంచి 67 అడుగులు దాకా పొడవు వెడల్పు ఉన్నాయంట. చూడండి, ఎంత శక్తివంతమైన దేవదూత వల్లనే ఇది సాధ్యమైంది. అందుకనే ఎంతమందిని ఒకే రాత్రి ఎట్లా చంపగలదని ఆలోచన చేస్తుంటే ఇది బయటకు వచ్చింది. యేసురక్తమే జయం. నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో నిన్ను కాపాడటానికి తన దూతను నీకు ముందు వెనక ఎస్కార్ట్ వలె ఆయన పంపిస్తారు. ఈరోజు మనం సజీవంగా ఉన్నామంటే దానికి కారణం ఏమిటి? దేవుడు మనల్ని ప్రతి క్షణమందు మనల్ని ఏం చేస్తున్నారు? మనకి అపాయం రాకుండా, ఏ తెగులు మన గుడారాన్ని సమీపించకుండా ఆయన మనల్ని కాపాడుతూ ఉంటున్నారు. హల్లెలూయా. ఈరోజు ఒక రోజుకి వచ్చేసి ఎన్నో యాక్సిడెంట్లు అవుతూ ఉంటాయి. యాక్సిడెంట్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు మన ఇండియాలోనే సుమారు 1200 మంది యాక్సిడెంట్లోనే చనిపోతారు. ఎట్లండి? మన ఇండియాలో, మన భారతదేశంలోనే సుమారు 1200 మంది యాక్సిడెంట్లో చచ్చిపోతారు. రాత్రి మా బ్రదర్ల ఇద్దరం కలిసి సెంటర్కి వెళ్ళేసి రిటర్న్ అవుతున్నప్పుడు స్టేట్మెంట్ చేతులు ఒకరు వచ్చేసి మా పక్కనే బైక్ను గుద్దించబోయాడు. వాడు ఏం చేసి వాడు మీదకు వచ్చేసి మాకు బైక్ను గుద్దాడు. మా గుడ్లకి ఏంటంటే మాకైతే చిన్న దెబ్బ కూడా తగలేదు. హల్లెలూయా. రాత్రే వాడి గుద్ది వాడి కింద పడ్డాడు. వాడు ఫుల్గా చూస్తే తాగి ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, ఈరోజు
తన ముందు ఎవరైతే భయభక్తులు కలిగి జీవిస్తారో వాళ్ళని అనుక్షణం కాపాడడానికి తన దూతలు ఏం చేస్తాయి, వారికి కావలుగా ఉంటాయి. ఈరోజు మీరందరూ సజీవంగా ఉన్నారు. దానికి కారణం ఏంటో తెలుసా? మీరు దేవుని అందరి విశ్వాసం ఉంచిన కారణం చేతనే. హల్లెలూయా. ఆయన మనల్ని హైకి ప్రొటెక్షన్ ఇస్తారు. మన కంటికి కనపడని దేవదూతలు మనల్ని కాపాడుతూ ఉంటాయి. అయితే దేవుని సన్నిధిలో ఇతడు విశ్వాసంతో ఏం చేశారు? ప్రార్థన చేశారు. దేవుని సన్నిధిలో ఈరోజు మనం కూడా విశ్వాసంతో మనం కానీ ప్రార్థించినట్లయితే నీ ఎదుటిన్న ఎలాంటి భయంకరమైన సమస్యలైనా సరే అవి తొలగిపోతాయి. హల్లెలూయా. అదే హిజ్కియాకి ఇంకోసారి ఒకరోజు జబ్బు వచ్చింది. ఆ జబ్బు వచ్చినప్పుడు కూడా ఆయన ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. చదవండి. అదే రాజుల గ్రంథము, 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయము మొదటి నుంచి చదువుదాం. 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయం మొదటి నుంచి. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలగగా కొంచెం గట్టిగా చదవండి. ఒక్కరు చదవండి. అతడు తన ముఖము గోడ తట్టు తిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడైన సత్యముతోను నీ సన్నిధిని నేను ఎట్లా నడుచుకుంటున్నావు, నీ దృష్టికి అనుకూలంగా సమస్తమును నేను ఎట్లా జరిగించుదును, కృపతో జ్ఞాపకం చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడిచుచు యెహోవాను ప్రార్థించాడు. సార్ హల్లెలూయా. దినాలలో హిజ్కియా రాజు ఉన్నాడు. హిజ్కియాకి ఘన విషయం లభించింది. అయితే అతడు కొన్ని విషయాలలో గర్వించినందుకు అతడికి ఏం సంభవించింది? మరణ వ్యాధి, మరణకరమైన రోగం అంటే కుష్టి వ్యాధి. ఇప్పుడు వాటికి మందులు ఉన్నాయి. ఆ దినాలలో వాటికి మందే లేదు. కుష్టి వ్యాధి ఎలా ఉంటుందంటే ఈపును వస్తుంది, రాచపుండు, అది పెద్దగా తామరాకంత ఉంటుంది. అది చూడండి, దానికి మీద ఒక కోడిని కానీ పెట్టినట్టయితే ఆ కోడిని కూడా ఆ యొక్క క్రిములు ఏం చేస్తుంటే తినేస్తాయి. అది వస్తే ఇంకా చావటమే కానీ ఇంకా బ్రతకాలంటూ ఉండవు. అయితే నువ్వు త్వరలోనే చనిపోబోతున్నావు, ఇంకా నీళ్ళు నువ్వు చక్కబెట్టుకోమనేసి ప్రవక్త యెషయా వచ్చి అతనికి చెప్తారు. చెప్పినప్పుడు హిజ్కియా రాజు ఏం చేశాడంటే గోడ తట్టు అంటే యెరూషలేము తట్టు తిరిగి, యెరూషలేము గోడ వైపు తిరిగి ఆయన ఏం చేశాడు? దేవుని సన్నిధిలో కన్నీరు విడిచి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసి నేను ఎలా ఉన్నానో నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకో ప్రభు అనేసి ఆయన ప్రార్థించగానే ఏ ప్రవక్త నోటైతే ఆ వాకు వచ్చిందో, ఏ ప్రవక్త అయితే వచ్చి చెప్పాడో సస్తావని, అదే ప్రవక్త వచ్చి మళ్ళీ శుభవచనాలు పలుకుతున్నాడు. ఒకసారి అది కానీ మనం చూసినట్లయితే ఆ కింద నుంచి చదవండి. ఇంకా 15 సంవత్సరాలు ఆయుష్ను నీకు ఇచ్చేదను. మరి నా నిమిత్తము నా సేవకుడైన దాని నిమిత్తం పట్టణం నేను కాపాడుచు నిన్ను ఈ పట్టణమును అశ్షూరు చేతులు పడకుండా నేను విడిపించేదను. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, హిజ్కియా అదే ప్రార్థన మళ్ళీ చేశాడు. నువ్వు చచ్చిపోతావు చెప్పిన దేవుడు మళ్ళీ వచ్చి ఏమిచ్చి దేవుని ఇచ్చాడు? నీకు సావవు, ఇంకా నీకు 15 సంవత్సరాలు నీకు ఆయుష్నిస్తానని చెప్పాడు. హల్లెలూయా. ఇలాంటి బలమైన ప్రార్థన ఈ దినాలలో మనం చేస్తున్నామా? చెప్పండి. అబద్ధాలు అనుకుని చెప్పండి. మనం ప్రార్థన చేస్తాం. మీరు ప్రార్థన చేస్తున్న వాళ్ళు ఎంతమంది ఉంది ఇంట్లో? పొద్దున్నే లేవగానే, మధ్యాహ్నం పూట, సాయంత్రం పడుకునేటప్పుడు ప్రార్థన చేసిన అలవాటు ఎంతమందికి ఉందో చెయ్యొద్దని ఒకసారి. తక్కువ మంది కానవస్తున్నారు అంటే ఎవరికి లేదండి. పొద్దున్నే చేసుకొని
మీకు ఆ రోజు మీరు ఎప్పుడైతే మీరు ప్రార్థన చేస్తారో ఆ రోజు మీ కంటికి కనపడని అద్భుతాలు, మీకు ఏదైతే అవసరమో వాటిని ప్రభు మీకన్నా ముందే ఆయన గుర్తెరిగి మీ కొరకు ఆయన అన్నింటినీ ఇవ్వగలడు. హల్లెలూయా. మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో కొన్ని చీకటి శక్తులు మన కంటికి కనపడవు, అవి మన మీద దాడి చేయడానికి ఎప్పుడు కొంచెం ఉంటాయి. వాటి నుంచి ప్రభు మనం ఏం చేస్తాడంటే విడిపిస్తూ ఉంటాడు. హల్లెలూయా. అయితే మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో మన చుట్టూ దేవుని యొక్క కాపుదల ఉంటుంది. మన చుట్టూ ఎప్పుడు ఆయన యొక్క సన్నిధి మన చుట్టూ ఉంటుంది. మనం ఎప్పుడైతే ప్రార్థన చేయకుండా ఉన్నామనుకోండి, ఆటోమేటిక్ మనకు బలహీనతలు వస్తాయి. ఆ బలహీనతలే మనల్ని పాపంలోనికి జారుకుండా చేస్తుంది. దుష్టుడు మన మీద దెబ్బ కొడతాడు, మనం రోగాల పాలవుతాం. అయితే దేవుని సన్నిధిలో మనము విశ్వాసంతో వేటినైతే అడుగుతామో వాటిని మనము పొందుకోవాలంటే మనం ఏం చేయాలి? దేవుని యందు మనము విశ్వాసం కలిగి ఉండాలి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యం. ఇక్కడ ఇస్కేరాజు మనగా చూసినట్లయితే ఆయన మీదకి యుద్ధాలు వచ్చినాయి. ఎక్కడికి వెళ్ళాడు? దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేశాడు. అతడికి మరణకరమైన రోగం వచ్చింది. ఎక్కడికి వచ్చి ప్రార్థన చేశాడు? దేవుని సన్నిధి వైపు తిరిగి ఆయన ప్రార్థన చేశాడు. ఈరోజు మీకు ఏ సమస్యలు వచ్చినా సరే మీరు దేవాలయానికి వచ్చినప్పుడు, లేదా ఒకవేళ మీరు దేవాలయానికి రాలేని పరిస్థితుల్లో దేవాలయానికి తిరిగి మీరు కానీ ప్రార్థన చేసినట్లయితే మీ మొర విని ఆయన మీకు జవాబులను దీవెనలను ఇస్తాడు. హల్లెలూయా. మనం విశ్వాసంతో ఉండాలి. కొన్ని సమయాలలో దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే పరిశోధిస్తాడు. మీకు నేను వచ్చిన లాస్ట్ మంత్లో దేవుడు ఏం చేస్తాడని చెప్పాను, పరిశోధిస్తాడు. మనుష్యుడు పై విషయాన్ని చూస్తాడు, దేవుడైతే అంతరంగాన్ని చూస్తాడు. మనము మనుషుల ముందు నటిస్తే ఆ నటన వల్ల మనకు మనుషుల ద్వారానే మేలు కలిగింది, కానీ అదే దేవుడు అనేవాడు మనల్ని నిత్యంగా చూస్తాడు. మన హృదయ ఆలోచనలు బట్టి దీవించాలో దీవించకూడదో ఆయన చిత్తం. హల్లెలూయా. అయితే దేవుని బిడ్డలారా, కొన్ని సమయాలలో దేవుడు మనల్ని ఏం చేస్తాడు? పరిశోధిస్తాడు. లాస్ట్ మంత్లో నేను ఊరు వెళ్ళాను, ఎర్రగొండపాలెంలో వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే మాచాల నుంచి మార్కాపురం బస్సు ఎక్కాలి. బస్సు ఎక్కాను. నేను 500 నోటు ఇచ్చాను. 500 నోటు ఇస్తే ఏమైందంటే దిగేటప్పుడు చిల్లరిస్తాం బాబు అనేసి రాసేసిందాము. సరే, ఎర్రగొండపాలెంలో నా స్టేజ్ వచ్చేసింది. నాకు ఫోన్ వచ్చిందండి. ఈ ఫోన్ వచ్చినప్పుడు ఏం జరిగిందంటే ఫోన్ మాట్లాడుతున్న బస్సు దిగేసి వెళ్ళిపోయి బస్సు డబ్బు లేకుండా వెళ్ళిపోయింది. వేసిన అర్థమే జయం. అప్పుడు బస్సు పోయిన తర్వాత నేను పిఎంఆర్ అంటుంటే అది ఏముంటుంది, అదే బస్సు మిస్ అయింది అనేసి ఆ బస్సుని ట్రేస్ చేయడానికి ఇంకొక ఆటో కట్టుకొని శ్రీశైలం కుంట జంక్షన్ ఉంటుంది కదా, కుంట దాకా వెళ్ళాను. అర్ధాకిందగా నా బస్సు ఎక్కలేదు. సో మరి నాకు ఇక్కడ ప్రార్థన పోతుంది, 420 రూపాయలు ఏముందలే అనుకొనేసి రిటర్న్ వచ్చేసి ప్రేయర్ చేసుకొని ఆ ప్రేయర్ చేసుకుని మధ్యాహ్నం భోజనం చేసుకుని ఇంటికి వస్తున్నప్పుడు ఏమైందంటే నేను మాచర్లో దిగి బస్ టికెట్ కంప్లీట్ ఇచ్చాను. డిపోలో ఇచ్చినప్పుడు ఏం జరిగిందంటే, బాబు మీరు ఆదివారం ఉదయాన్నే 9:20 కల్లా రమ్మన్నారు, 9 కల్లా రమ్మన్నారు. ఆ సమయంలో నాకు ప్రార్థన ఉంటుంది. మాకు గురజాల్లో ఉదయం ప్రతి ఆదివారం ఉదయం 7:30 నుంచి 9:30 వరకు మాకు ప్రార్థన ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో నేను బయటికి రాను. అయితే దేవుని బిడ్డలారా గమనించండి, దేవుని యందు నువ్వు ఎంత విశ్వాసము కలిగి ఉంటావో అంత మేలు, అంత దీవెనలు వస్తాయి. హల్లెలూయా. దేవుడు మనల్ని పరిశోధిస్తాడు. ఇలాంటి పరిశోధనలో మనము నెగ్గాలి. అయితే ఉదయం 9 కల్లా వచ్చేయమన్నారు వాళ్ళు. ఆ సమయంలో నాకు ప్రార్థన ఉంటుంది. కుదరదనేసి మన నియసం వస్తే నీకు డబ్బులు వస్తలేదంటే రావన్నారు. మరి నాకు ఇక్కడ ఏం ముఖ్యం? ప్రార్థన ముఖ్యం. ప్రార్థన డబ్బులు అనేసి సాతానికి శోధించడం ప్రారంభిస్తుంది. యేసు రక్తమే జయం. దేవా, ఈ సాతాను శోధన నుంచి విడిపించిన ఆయన, నాకైతే వాక్యం చెప్పే నేను వస్తా.
ఏంది వచ్చేటట్టు నీ చిత్తంలో ఉంటే నాకు అనుగ్రహించు అనేసి 9:30 వరకు ఆ ప్రేయర్లో ఉండేసి నేను వెళ్ళిపోయాను. మా చెల్లి వెళ్ళి కూర్చున్నానండి. అంటే ఇంకా చూడండి 9:30 కల్లా అక్కడ ఉన్నాను ప్రేయర్ ముగించుకొని. ఉండేసరికి నేను ఎక్కిన బస్సు ఏమైంది, అది వెళ్ళిపోయింది. ఏంది నాయన, నేను ఇక్కడ ఎంత దూరం వచ్చాను ప్రయాసపడి, ఇప్పుడు ఉందా లేదని చూస్తే దేనికోపోయిందంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోయింది, ముందు రావాల్సింది, ముందు వస్తే డబ్బు దొరికాయి, అనవసరంగా వచ్చావని వాళ్ళు అంటున్నారు. నేను కూర్చున్నా, నీ ఎందుకు విశ్వాసం ఇచ్చాను కదా, నీ చిత్తవేత్త బస్సును పంపాను. హల్లెలూయా. వెంటనే ఆ బస్సు లేడీ కండక్టర్ ఆవిడే నాకు డబ్బులు రాయాల్సింది ఆవిడే. ఆ బస్సు పోయిన వెంటనే ఆవిడ కూడా మళ్ళీ డిపోలోకి వచ్చేసింది. హల్లెలూయా. అదే బస్సు వచ్చేసి చూడగా నా దగ్గరికి వెళ్ళి టికెట్ పెట్టి మొన్నటి మిస్టేక్ ఏంటంటే మీరు మిస్ చేశారంటే ఓకే ఇస్తాను ఆగని కూర్చోబెట్టిన తర్వాత వెళ్ళి డబ్బులు మనకి ఇచ్చేసింది. హల్లెలూయా. చూడండి, దేవుని యందు మనము విశ్వాసంతో ఉండాలి. కొన్ని సందర్భాలలో మనకి శోధన వస్తుంది. ఇప్పుడు దేవుని సేవ వదిలేసి డబ్బులకు రావాలా? ఇప్పుడు మరి డబ్బుల కోసం దేవుని సేవ వదిలేయాలా? మీకైతే ఇదే పరిస్థితి, మీకు ఎదురు మీరేం చేస్తారు చెప్పండి? అబద్ధాలు అనుకుని చెప్పండి. చర్చే వదులుకుంటారు. కరెక్ట్గా చెప్పింది. హల్లెలూయా. పైసా హే పరమాత్మ. ప్రపంచం నడిచేది ఇప్పుడు దేని ద్వారా? భూమి మీద వాహనాలు నడిచే పెట్రోల్ ద్వారా. ప్రపంచంలో జనం దేని మీద బతుకుతున్నారు? డబ్బు ద్వారా. హల్లెలూయా. కానీ దేవుడి కన్నా డబ్బు మనకు ఎక్కువ కాకూడదు. డబ్బు ఎలా వస్తుంది? రేపు పోయిద్ది. కానీ దేవుడు అనేవాడు శాశ్వతంగా మనతోనే ఉంటారు. హల్లెలూయా. మనతో ఉన్న దేవుని యందు మనం ఏం చేయాలి? విశ్వాసం ఉంచాలి. ఆ 9 గంటల వరకు నేను ప్రేయర్ చూసుకుని వెళ్ళాను. పోయిన బస్సు కూడా వెనక్కి వచ్చేటట్టు చేశాడు దేవుడు. హల్లెలూయా. ఇలాంటి విశ్వాసము మనం కూడా దేవుని యందు ఉంచినట్లయితే నీ జీవితంలో ఎంతలా సమస్య అయినా సరే, అసాధ్యమైన సమస్య అయినా సరే ఆయన సుసాధ్యము చేయగలడు. దేవుడు ఆయన స్వస్థపరుస్తాడు. తెలుసా? స్వస్థపరుస్తాడు ఆయన. ఈ దినాలలో నిజంగా నిన్ను స్వస్థత చూడబోతున్నట్లయితే ఖచ్చితంగా నిన్ను స్వస్థపరుస్తాడు. మొన్న శుక్రవారం కాకుండా ఆఖరి శుక్రవారం ఏమైందంటే ఈ ఎలక్షన్స్ రిజల్ట్స్ టైం ఫుల్ 144 సెక్షన్. ఆ రోజు ఏం చేశానంటే ఇక్కడ స్విమ్మింగ్ పూల్ ఉంది కదా పల్లెగంత రోడ్లో, ఆ స్విమ్మింగ్ పూల్లో స్విమ్మింగ్ చేసేసి ఇంటికి వెళ్ళి ఆ స్నానానికి బాత్రూమ్కి వెళ్ళగానే జారిపడ్డగానే ఒక్కసారి ఊపుగా ఈ గోడకి ఆ మెట్టు గుద్దుకుంది. నాకు భయంకరంగా దాదాపు ఒక 5 నుంచి ఒక 10 నిమిషాల దాకా లేవలేకపోయాను. అంటే అంత భయంకరమైన పాటు. ఎవరో లేరు. దేవుడికి ప్రార్థన చేసుకొని బయటకు వచ్చి చాలాసేపు భుజం పట్టుకొని ఏడ్చాను. ప్రభువా, మరి నువ్వే స్వస్థపరచు నాయన అనేసి ప్రార్థన చేసుకున్నా. సెంటర్కి వస్తే హాస్పిటల్ షాపులు లేవు. మరేం చేయాలి? నువ్వే ఉన్నావు, నువ్వే స్వస్థపరచు అనేసి ప్రార్థన చేసుకున్నానండి. తెల్లారి కల్లా నొప్పి తగ్గిపోయింది. హల్లెలూయా. హల్లెలూయా. ఒక్క మాత్ర కూడా వేసుకోలేదు. దేవుని యందు మనము విశ్వాసం ఉంచినట్లయితే ప్రతి అపాయం నుండి మనల్ని విడిపిస్తాడు. ఎంతలా సమస్య అయినా సరే ఆయన స్వస్థపరచడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన నిన్ను సిద్ధంగా ఉన్నారు. నా బిడ్డ ఎప్పుడు నా దగ్గరికి వచ్చి ప్రార్థన చేసేదాన్ని కొన్ని సమస్యలని, కొన్ని చిన్న శోధనలు ఆయన మనలోనికి అలో చేస్తాడు. ఎందుకంటే దీన్ని బట్టే మనం దేవుని దగ్గరికి వస్తామని. అయితే మనం యోగు జీవితంలో మనం చూసినట్లయితే యోగుకి అనేకమైన శోధనలు వచ్చాయి. ఆ శోధన తర్వాత ఏమైపోయింది? ఉన్నంతలుగా ఆశీర్వాదంగా మారింది. ఈరోజు నీ జీవితం అద్భుతాలు చూడాలంటే దేవుని యందు నీవు విశ్వాసంతో నీవు ఉన్నట్లయితే తప్పకుండా ఆయన నీ జీవితంలో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. హల్లెలూయా. అందుకనే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యం. అంటే ఈరోజు మనం ఎంతైనా అంటాం, ఇంటికి పోతే అదే పరిస్థితి. మీరు వచ్చేటప్పుడు కూర వండుకొని వచ్చారు,
నాకు తింటేనే కదా దాని రుచి తెలిసేది, తినకుండా అంతే దాన్ని వాసన చూస్తే కడుపు నిండిద్దా, నిండదు. అట్టనే దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు మనల్ని చూస్తాడు. ఆ చూస్తున్న దేని వైపు నీవు ఆయన వైపు తిరిగి నువ్వు కానీ ప్రార్థన చేసినట్లయితే దేవుని బిడ్డ తప్పకుండా నీకు కార్యాలు తప్పకుండా చేస్తాడు. నీ జీవితం 0 నుంచి హీరో కావాలంటే ఏం కావాలి? ప్రార్థన చేయాలి. ఎట్లా ప్రార్థన చేయాలి? విశ్వాసంతో ప్రార్థన చేయాలి. విశ్వాసంతో ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో అద్భుతాలు మీరు చూడటం ప్రారంభిస్తారు. దేవుడు అలాంటి అద్భుతాలు హిజ్కియా జీవితంలో అద్భుతాలు చేశాడు, నాకు కూడా చేశాడు. మీకు కూడా చేయాలంటే మీరేం చేయాలి? ప్రార్థన చేయాలి. ఎట్లా? విశ్వాసంతో ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే అలా చేస్తారో మీరే ఈ సంఘం నిలబడి సాక్ష్యం చెప్తారు. హల్లెలూయా. అలాంటి కృపాధన్యత దేవుడు మీ అందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. అవకాశం ఇచ్చిన అమ్మగారికి కూడా నా వందనాలు తెలియజేస్తూ ఈ మాటలను ముగిస్తున్నాను. దేవుడి మిమ్మలను మీ కుటుంబాలను ఆశీర్వదించును గాక. ఆమేన్.